సంఘం ఎదుర్కొనేటువంటి కొన్ని సవాళ్ళు. సంఘం ఏర్పడింది దేవుని అనాదికాల సంకల్పం. ప్రభు స్వయంగా భూమి మీదకి వచ్చారు. చక్కటి మాదిరికరమైన పరిస్థితి ఆయన చూపించారు. దేవుడు ప్రభువుకి కొంతమంది వ్యక్తులను అప్పగించాడు. వారు భూ సంబంధమైనటువంటి మనుషులైనా కానీ వారు పరలోక సంబంధులుగా భూమి మీద జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి వారి ద్వారా ఉపదేశం వెళ్ళేది. భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా యెరూషలేములో గ్యాదర్ అయ్యారు. పేతురు మాట్లాడాడు. వారి వాక్యాన్ని విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతురును కడమపోస్తున్నాడుగా, ఇదిగో పేతురు చెప్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాడు. అంత మాత్రమే కాదు, మూర్ఖులకు ఈ తరము నుంచి వేరే మీరు రక్షణ పొందండి. కాబట్టి రక్షించబడ్డారు 3000 మంది. అనుదినము రక్షించబడతా ఉన్నారు. ప్రభు వారిని సంఘంతో చేరుస్తూ ఉన్నాడు. సంఘం 3000 నుంచి 5000, 5000 నుంచి పురుషుల సంఖ్య 5000 లెక్కకి విస్తరిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గ్రేట్ కమిషన్లో శిష్యులుగా అప్పగించినటువంటి పని, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేసి, ఇదిగో ఇది యెరూషలేము నుంచి ఆరంభమై యోదయ సమరయ భూదిగంతముల వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని ఆజ్ఞాపించబడ్డారో అదే ప్రకారంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ లోక సంబంధులు, ఆత్మ సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు. కాబట్టి కొంతమంది కంప్లీట్గా కమిట్మెంట్తో వచ్చినటువంటి వారు, కొంతమంది కమిట్మెంట్లో లోపం ఉన్నటువంటి వారు, విశ్వాసంలో లోపం ఉన్నటువంటి వారు, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు సంఘం ఏర్పడిన తర్వాత సంఘం సమస్యలు ఎదుర్కోవడం ప్రారంభమైంది. ఇక్కడ సమస్యలు ఎదుర్కోవడం అన్నప్పటికీ 2 రకాలు. ఒకటి ఎక్స్టర్నల్గా, 2 ఇంటర్నల్గా. ఎక్స్టర్నల్గా సంఘం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంది ప్రారంభంలో? అపోస్తుల కార్యాలు మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి యోధ నాయకుల దగ్గర నుంచి సంఘం సమస్యలు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయము 1వ వచనంలో, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి? ఇది బయట నుంచి సమస్య. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఒక ప్రాంతంలో ఒక సంఘం ఏర్పడిందంటే, ఒక స్థానిక సంఘం కొనసాగుతూ ఉందంటే తప్పనిసరిగా బయట నుంచి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి అక్కడ 5వ వచనంలో మరొకసారి మనం చూసినప్పుడు, మరునాడు వారు అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ఎందుకు? ఇదిగో ఈ మిషన్ వర్క్ ఆపాలి, జరుగుతూ ఉన్నటువంటిది ఆపాలా. కాబట్టి చివరికి వారిని బాధ పెట్టడం చూస్తాం, వారిని బెదిరి పెట్టడం చూస్తాం. 17వ వచనంలో, ఇంకా ప్రజలు వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషునితోనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొని బెదిరించటం,
వారిని కొట్టడం, శిక్షించడం, కేసులు బనాయించడం. కాబట్టి 21వ వచనంలో అదిగో వీరిని శిక్షించి విధమేమి కనుగొనక వీరిని గట్టిగా బెదిరించి మొత్తం మీద అక్కడ దాన్ని విడిచిపెట్టారు. అంటే సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఎక్స్టర్నల్గా, బాహ్యంగా ప్రారంభ శతాబ్దంలో అప్పుడున్నటువంటి యూదా నాయకత్వం నుండి, యూదులు, శాస్త్రులు, వారి పెద్దల నుంచి సమస్యలు ఏర్పడ్డాయి. 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 5:17 నుండి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అలాగే 8వ అధ్యాయం 1-3 వచనాల్లో కూడా 8వ అధ్యాయం 1-3 వచనాల్లో స్టెఫను యొక్క చావునకు సమ్మతి కలిగిన తర్వాత యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, సంఘానికి హింస ఎక్కడి నుంచి? ఇది బాహ్యంగా యోధ మత నాయకుల దగ్గర నుంచి సమస్య. సంఘం ఎదుర్కొంది, సవాళ్ళను సేకరించింది, నిలబడ్డారు దానికి. కాబట్టి హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదరిపోయి భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుడు బెదిరించుటయు హత్య చేయటం తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములు వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇప్పుడు ఇవన్నీ కూడా సంఘానికి ఎక్స్టర్నల్గా కలిగినటువంటి సమస్యలు. యోధా మతం నుంచి వచ్చినటువంటి సమస్యలు. కాబట్టి అప్పటి నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ రోజుకి కూడా స్థానిక సంఘం ఉందంటే అక్కడ ఉండే మత నాయకుల దగ్గర నుంచి, ఇతర అన్య సంబంధమైనటువంటి మత నాయకుల దగ్గర నుంచి, లేకపోతే ఇదిగో కొన్ని సందర్భాల్లో అపోస్తుల కార్యాలు మనం చూస్తాం, కొంతమంది అల్లరి మోకల దగ్గర నుండి సమస్యలు. ఇప్పుడు సంఘం వాటిని ఎదుర్కోవాలా, వాటికి నిలబడాలా. సంఘం విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, శ్రమలకు పారిపోకూడదు. ఇది సంఘం ఎదుర్కొన్న సమస్య. ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. రెండవది మనం చూసినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సమస్యలు. అప్పుడు రోమన్ గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి కూడా సంఘానికి సమస్యలు వచ్చినాయి. అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయాన్ని మనం చూస్తే దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు అఫీషియల్ గవర్నమెంట్, రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. కాబట్టి ఈ 12వ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు అక్కడ సమస్య వచ్చింది సంఘానికి. ఎక్కడి నుంచి? ఇది ఎక్స్టర్నల్గా అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం యొక్క అఫీషియల్స్ నుంచి వచ్చింది. అలాగే 16వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అక్కడ పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటిది సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళకి లాభసాటి పోయింది. లాభసాటి పోయి దయ్యం వదిలిపెట్టిన తర్వాత అదిగో 19వ వచనం నుంచి ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి
పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అధికారులు, రోమన్ అఫీషియల్స్, న్యాయస్థానాలకి. కాబట్టి ఇదిగో ఇప్పుడు న్యాయస్థానాల ముందు నిలబడాలా. కాబట్టి ఇప్పుడు హేరోదు రాజు శిక్షించాడు అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి, లేకపోతే ఇంకా సంఘం అందులో ఉండే నాయకత్వం దగ్గర నుంచి. ఇది ఇప్పుడు సమస్యలు ఏర్పడ్డాయి. ఎలాగా? ఎక్స్టర్నల్గా. ఒకటే యోధా సమాజం నుండి, యోధా మత నాయకుల నుండి వారు సవాళ్ళను ఎదుర్కొన్నారు. రెండవది రోమన్ అఫీషియల్ గవర్నమెంట్ నుంచి సంఘం సమస్యలను ఎదుర్కొంది, సవాళ్ళను సేకరించింది. అలాగే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఈ సమస్య లాంటిది ఒకసారి చూడండి. ఇది ఎక్స్టర్నల్గా ఉన్నదా, ఇంటర్నల్ సమస్య? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఇదే సమస్య. ఇది ఇంటర్నల్. లోపల సంఖ్య విస్తరిస్తూ ఉంది. సంఘంలో సభ్యత్వం ఎప్పుడైతే విస్తరింతుందో ఆ సంఘం తప్పనిసరిగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. కాబట్టి ఇప్పుడు సంఖ్య విస్తరింతుంది, అందులో చిన్న చూపు మొదలైంది, భాషాపరమైనటువంటి భేదం ఏర్పడింది, లేకపోతే అక్కడ పక్షపాతం ఏర్పడింది. అక్కడ విధవరాండ్రు అంటే చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ పరిస్థితి నాయకత్వం వరకు వెళ్ళింది. దాన్ని సంఘం స్వీకరించింది, దాన్ని యాక్సెప్ట్ చేసింది, ఆడ పరిష్కారం చూపించారు. ఇలాగే ఇంకా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాల్లోనే 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో మొదటి నుంచి మనకి ఇలా వ్రాయబడింది. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులు యోదయ అన్నంతటా సహోదరులు వినిరి. అంటే యోధులతో పాటు అన్యులు కూడా ప్రభువులోనికి వచ్చారు, సువార్తను అంగీకరించారు, బాప్తిసం పొందారు. అండ్ ఇప్పుడు స్థానిక సంఘంలో ఇప్పుడు యూదులు మాత్రమే కాకుండా యూదేతరులు కూడా సంఘంలో చేర్చబడ్డారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు. ఇదిగో 10వ అధ్యాయంలో మొట్టమొదట ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. నీవును నీ ఇంటి వారిని ఏ మాటలు రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీతో చెప్తాడు అన్నప్పుడు పేతురుని రప్పించుకున్నాడు, ఉపదేశం విన్నాడు, అంగీకరించాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆయన ఇంట్లో రేకులు కూడుకున్నారు. ఇది ఒకటి 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, అన్యులలో నుండి కూడా దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలుడు యోదయ అంతటా సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసివని అతనితో వాదం పెట్టుకునిది. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడ పుట్టింది? ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. కాబట్టి యూదులో నుంచి కన్వర్ట్ అయ్యారు, అన్యుల్లో నుంచి కన్వర్ట్ అయ్యారు. కానీ సున్నతి పొందిన వారు సున్నతి పొందని వారిని అంగీకరించే పరిస్థితి లేదు. పైగా ఇదిగో పేతురు, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వెందుకు వెళ్ళావు? నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తూనే వాదం పెట్టుకున్నారు. అప్పుడు వరుసగా ఎన్న సంగతులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 11వ అధ్యాయంలో సమస్య ఎవరి మధ్యలో? ఇంటర్నల్గా వారి మధ్యలో అంతరంగికంగా వారు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మనం చూస్తే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో కొందరు యోదయ నుండి వచ్చి
మీరు మోషే నియమించిన ఆచారముల చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని. సున్నతి పొందితే తప్ప రక్షణ లేదు. ఎవరు చెప్తున్నారు? యోదయా నుంచి కన్వర్ట్ అయిన మనుషులు చెప్తున్నారు. ఇలా బోధించేటప్పటికి పౌలుకు బర్నబాకు వారితో విశేషమైన వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి చివరకు వెళ్ళారు. అదిగో 6వ వచనంలో 15:6లో అప్పుడు అపోస్తులు పెద్దలందరూ ఈ సంగతిని గురించి ఆలోచించడం కూడి వచ్చిరి. అపోస్తులు పెద్దలు అందరూ కూర్చున్నారంట. బహుతర్కం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ సమస్య అక్కడ ఇప్పుడు ఇంటర్నల్గా అంతరంగికంగా ప్రభు సంఘంలో వచ్చిన సమస్య. కాబట్టి సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఒకటే బాహ్యముగా వచ్చేటువంటి సమస్యలు, 2 అంతరంగికంగా ఏర్పడేటువంటి సమస్యలు. సంఘం బెదిరిపోకూడదు, సంఘం నిర్వీర్యమైపోకూడదు, క్షేమాభివృద్ధిని కోల్పోకూడదు, శ్రమలకి పారిపోకూడదు. సంఘం ఏం చేయాలా? స్వీకరించాలా? ఇది ఎన్ని సందర్భాల్లో ఇవన్నీ అధ్యాయాలు, 11వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ ఇవన్నీ మనం క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు ఒక్కొక్కరికి వచ్చారు, కూర్చుని పత్రికలు రాసుకున్నారు. ఇది సొల్యూషను అన్నారన్నమాట. కాబట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఒక ప్రాంతంలో ఒక స్థానిక సంఘం ఏర్పడిందంటే, ఆ స్థానిక సంఘం సంఖ్యలో విస్తరించిందంటే ఆ సమస్యలు ఏర్పడతాయి. అది బాహ్యంగా కానీ అంతరంగికంగా కానీ సమస్యలు ఏర్పడతాయి. సవాళ్ళని ఎదుర్కోవాలి సంఘం. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినప్పుడు అక్కడ సమస్య ఏర్పడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు వారి మధ్యలో విభజనలు ఏర్పడ్డాయి, విభేదాలు ఏర్పడ్డాయి. దాన్ని ఏమన్నాడంటే కక్షలు అన్నాడు. సంఘమే కదా, ప్రభు సంఘమే కదా, ప్రభు సంఘంలో కక్షలు ఏర్పడ్డాయి, ఇంటర్నల్ సమస్య. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలననియు మీలో కక్షలు లేక. కక్షలు దీనికి పరిష్కారం చూపిస్తూ మొదట 4 అధ్యాయాలు రాశారు. కాబట్టి కక్షలు ఏర్పడ్డాయి, దీన్ని బట్టి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దేన్ని బట్టి? ఇదిగో ఇక్కడ వ్యక్తులను బట్టి అతిశయిస్తున్నారు, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఇదిగో మీలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లు వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. నా తాత్పర్యం అంటే మనుషులు వ్యక్తులను బట్టి అతిశయం. బహుశా వ్యక్తిలో గొప్పతనం గమనించావు, ఆ వ్యక్తి వైపు నువ్వు తిరిగావు. అక్కడ చెప్పబడిన 4 పేర్లు కూడా మామూలు పేర్లు ఏం కాదు. అందులో కొందరు ఏమన్నారు, మేము పౌలు వాడను, పౌలు ఏమన్నా సామాన్యుడా? అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి ఒకడు నేను అపొల్లో వాడను, లేఖనం లేని విద్వాంసుడు, లేఖనాలు బాగా పండితుడు, అపొల్లో తీవ్రత కలిగినటువంటి వాడు. కాబట్టి కొంతమందికి ఆ కోణం వచ్చింది, అపొల్లో వాళ్ళం. మరి ఒకటి నేను కేఫా వాడను, ఇదిగో మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువలేరు అన్నప్పుడు తాళపు జైలు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. 11 కూడా పేతురు లేచి బిగ్గరగా వారితో మాట్లాడాడు. ఆయన ఉపదేశం విన్న తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. కాబట్టి కొంతమంది ఏమన్నారు, ఇదిగో మేము పేతురు. కాబట్టి మొదటి 4 అధ్యాయాల్లో వ్యక్తులను బట్టి అతిశయించొద్దు సంగమా.
వ్యక్తి ఎంతటి వాడైనా నువ్వు అతిశయించొద్దు. ఒకడు నాటుతాడో మరొకడు నీళ్లు పోస్తాడో. నాటేవాడైనా నీళ్లు పోసేవాడైనా జీతగాడే. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు. నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ తమ్మును తాము ఎంతగా తగ్గించుకున్నారంటే, మేము లోకానికి మురికిగా పెంటగా ఉన్నాం, మమ్మల్ని గృహ నిర్వాహకులుగా మీరు ఎంచండి, మమ్మల్ని బట్టి మీరు అతిశయించొద్దు. అతిశయించేవాడు ఎవరైనా ఉంటే ప్రభువును బట్టి అతిశయించాల తప్ప. ప్రభువుని బట్టి అతిశయిస్తే ఏకత్వం ఉంటుంది, ప్రభువుని బట్టి అతిశయిస్తే కక్షలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు, ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఉంటారు. కానీ ఇదిగో మీరు వ్యక్తుల్ని బట్టి అతిశయిస్తున్నారు. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో 31వ వచనం అతిశయించు. 27వ వచనం మనం చూస్తే, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు, అదిగో తమ జ్ఞానాన్ని బట్టి వద్దు, బలాన్ని బట్టి వద్దు. ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, లోకంలో ఉండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి 31వ వచనంలో అన్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. కాబట్టి క్రీస్తే సర్వము. పౌలు కానీ, అపోల్లో కానీ, కేఫా కానీ మేము పరిచారకులమే. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడును మరి ఒకడు నేను అపోల్లో వాడునని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. వీడు పరిచారకుల్ని మీరు వెంబడిస్తున్నారా? పరిచారకుల వైపు మీరు వెళ్ళిపోయి మీరు విభేదాలు పెట్టుకున్నారా? పరిచారకులు సర్వెంట్స్. కాబట్టి మేము పరిచారకులము. పరిచారకులను బట్టి ఎందుకు అతిశయంతో? ప్రభువుని బట్టి అతిశయించు. ఇదిగో ఆ తర్వాత, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. పౌలు ద్వారా విశ్వసించి ఉండొచ్చు, అపోల్లో ద్వారా విశ్వసించి ఉండొచ్చు, కేఫా ద్వారా విశ్వసించి ఉండొచ్చు. వారి ద్వారా మీరు విశ్వసించారు, అంతవరకే. అప్పుడు నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. బా, ఎంత స్పష్టం! అంటే పన్నోళ్ళని బట్టి అతిశయిస్తున్నారా? నీళ్లు పోసేవాడిని బట్టి అతిశయిస్తున్నారా? విత్తనాలు జల్లేవాడిని బట్టి అతిశయిస్తున్నారా? పనోడు, జీతగాడు తన జీతం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. పనోడు యజమాని కాదు, యజమాని ఆయన. యజమానిని బట్టి అతిశయించు తప్ప పనివాడిని బట్టి అతిశయించొద్దు. అప్పుడు మనం 21వ వచనం మనం చూస్తే 3వ అధ్యాయం 21వ వచనం నుండి, కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు. సమస్తమును మీ అపోల్లో అయినను, పౌలైనను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోగినవైనను సమస్తమును మీవి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేవుని యొక్క ఏర్పాటు ఇదంతా. అప్పుడు 4వ అధ్యాయంలో, ఇదిగో మేము సేవకులుగా భావించండి, గృహ నిర్వాహకులు, మేనేజర్లుగా మీరు మమ్మల్ని భావించండి, సర్వెంట్లుగా, మేనేజర్లుగా మాత్రమే మీరు మమ్మల్ని భావించండి. గృహ నిర్వాహకుడైన ప్రతివాడు లెక్క అప్పచెప్పాలి కదా.
వాడు చేసిన పనిని బట్టి వాళ్ళు లెక్క చెప్పుకుంటాడు. పనివాడిని బట్టి, గృహ నిర్వాహకుని బట్టి, మేనేజర్ని బట్టి నువ్వెందుకు నీలో కక్షలు ఏర్పాటు చేసుకుంటున్నావు? భేదాప్రాయాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నావు? ఇదిగో 6వ వచనంలో, సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనములు ఎందుకు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షమున మరి ఒకరి మీద పొంగుకుంటున్నట్లు, ఒకరి పక్షాన్ని చేరడం, మరి ఒకరి మీద పొంగడం. కాబట్టి సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఒక్కొక్కరి మీద ఫేవరిజం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ముఠా నాయకుడిని ఏర్పాటు చేసుకుంటారు. వద్దు అన్నాడు మాట. చివరికి ఆయన ఉపదేశకుడైనా, ఆయన స్వార్థికుడైనా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అయినా, మరి పౌలు ఎలాంటి వాడు? 3 స్వార్థ ప్రయాణాలు, అనేక ప్రాంతాలు. కానీ ఆయన ఏమన్నాడు? పనివాడిని, సేవకుడిని, గృహ నిర్వాహకుడిని, జీతగాడిని, నన్ను బట్టి మీరు అతిశయించొద్దు. అపోలో అంటారా, నేను నాటాను, నీళ్లు పోసాడు వెనకాల వచ్చి. నాటేవాడు గొప్ప కాదు, నీళ్లు పోసేవాడు గొప్ప కాదు. ఇలాంటి వాడు 100 మంది మారుతూ ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. వ్యక్తులను బట్టి అతిశయము వద్దు, యజమాని బట్టి అతిశయించు. కాబట్టి ప్రారంభ శతాబ్దంలో సంఘం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు మనం చూసినప్పుడు ఇదిగో విభజనలో, విభేదాలు, అలాగే ప్రాముఖ్యంగా మరొక సంగతిని మనం చూస్తే అబద్ధ బోధలు. ప్రారంభంలోనే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 6 నుంచి 9 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్ముని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక స్వార్థ కాదు, కానీ క్రీస్తు స్వార్థని చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం 9వ వచనంలో మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన స్వార్థగాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడలా. అంటే ప్రారంభం నుంచి కూడా సంఘము అన్నప్పటికీ అబద్ధ బోధల యొక్క బెడద ఉంది. అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో కూడా అదే పరిస్థితి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అటువంటి మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. వారు తమను కూలిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకోవచ్చు. నాశనకరమకు భిన్నాభిప్రాయములు బోధింతారు. అంటే సంఘం అబద్ధ బోధల విషయంలో చాలా లెక్కగా ఉండాలన్నాడు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి. ఎఫెసీ సంఘం దగ్గరికి కొంతమంది అపోస్తులమని వెళ్ళారంట. అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకుని వారిని సంఘం ఏం చేసింది? పరీక్షించి మీరు అబద్ధికులను కనుగొంటామని. కాబట్టి సంఘం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళలో అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు. బెరయాలో అపోస్తుడైన పౌలు శీల వెళ్ళారు. వాళ్ళు చక్కగా పౌలు శీల చెప్పే సంగతుల్ని ఆసక్తితో ఆలకింటున్నారు, వింటున్నారు. అయితే పౌలు శీల చెప్పే సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘం 3, 10 మంది, 100 మంది అనే సమస్య కాదు. సంఘం ఉందంటే, అక్కడ ఉపదేశం ఉందంటే అపవాది తప్పనిసరిగా పనిచేస్తాడు. కాబట్టి ఇదిగో వంకరి మాటలు చెప్పేవారు మీలోనే బయలు వెళ్తారు అన్నాడు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడుతూ. భిన్నమైనటువంటి ఉపదేశం అందులో నుంచే రావచ్చు. భిన్నాభిప్రాయాలు అక్కడి నుంచే రావచ్చు, లేదా బయట నుంచి రావచ్చు.
ఏది ఏమైనప్పటికీ అపోస్తలుల బోధకి కంప్లీట్గా కట్టుబడి, అదే కదా క్రమమైన ఉపదేశం. ఎవరు చెప్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, చెప్పేటువంటి సంగతులు అలా ఉన్నాయా లేవా చెప్పడం వరకు సరిపోదు. చెప్పేటువంటి వాడు దానికి బద్ధుడై బ్రతుకుతున్నాడో లేదా. కాబట్టి సంఘము ఆ సమస్యలను ఎదుర్కొంది. అంత మాత్రమే కాదు, సంఘంలో కపటం, వేషధారణ, ఇంచుమించు 2 పర్యాయ పదాలు, లోపల ఒకటి బాహ్యానికి ఒకటి. వేషధారణతో కూడినటువంటి నీతి క్రియలు కానీ, భక్తి క్రియలు కానీ, ఇది సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో ఇది మరొకటి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూసినప్పుడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, ఇది వేషధారణ, అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారపు వస్తువులు కొన్నింటిని తినటం మానాలని చెప్తున్నారు. 1 వివాహాన్ని నిషేధిస్తున్నారు, 2 భోజన పదార్థాల విషయంలో. కాబట్టి ఇక్కడ అన్నాడు, కొందరు అబద్ధికుల వేషధారణ వలన, వేషధారణతో కూడిన కార్యక్రమాల గురించి ప్రభువైన యేసు చెప్పాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా అగపడగోరుదురు. కాబట్టి వెలుపల శృంగారముగా ఆగపడాలనుకుంటారు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో మీరు నిండిపోయారు. అనేకమైన ఉదాహరణలు చెప్పాడు అక్కడ. వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం. కాబట్టి ఇది సంఘం ఎదుర్కొనేటువంటి సమస్య. ప్రభువు యేసు చెప్పినట్లుగా 2 దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఆ సుంకరి పరిసయ్యుడు 2 ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం, వేషధారణలు ఉండొచ్చు, అందులో వేషధారణతో కూడిన ప్రార్థన ఉండొచ్చు, వేషధారణతో కూడిన ఉపదేశం ఉండొచ్చు, వేషధారణతో కూడినటువంటి క్రియలు ఉండొచ్చు. కాబట్టి దెర్ ఈజ్ ఎ క్లాష్. వేషధారణ పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. మనుషుల వల్ల ఘనతనుందవలని సమాజ మందిరములు వీధుల్లోనూ ఇదిగో మీ ముందర బోర ఊదించుకోవద్దు అన్నాడు ఆయన. కొంతమంది సత్క్రియలు చేస్తున్నారంట. దేని కొరకు అన్నాడు ప్రభు? మనుషుల వల్ల ఘనతనుందవలని. మత్తయి సువార్త 7వ అధ్యాయము ప్రారంభంలో, ఇదిగో రహస్యముందన్న నీ తండ్రి కనబడేటట్లుగా నువ్వు క్రియలు చేయి. అది ప్రార్థనే కావచ్చు, అది ఉపవాసమే కావచ్చు, లేకపోతే అది ఏదైనా నువ్వు చేసే ధర్మకార్యమే కావచ్చు. నీతి క్రియలు నువ్వు చేస్తున్నావు, వేషధారణతో చెయ్యొద్దు. కాబట్టి సంఘము ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో వేషధారణతో కూడినటువంటి కార్యక్రమాలు, మనుషుల వల్ల ఘనత నొందాలని చేసేటువంటి కార్యక్రమాలు, ఇది మనుషుల వలన మెప్పు పొందడానికి చేసే కార్యక్రమాలు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మనుషుల వలన కలిగే మెప్పును ఎన్నడూ ఆశించలేదు, కోరలేదు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికై పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ ఇది ఇంకా మనం చూసినప్పుడు మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించి దేవుడినే సంతోషపెట్టేవారమే మేము బోధించున్నాము. అంటే ఉపదేశించే ఉపదేశంలో వేషధారణ,
అనుసరించే వారిలో వేషధారణ, ప్రార్థించేటువంటి వారిలో వేషధారణ, చేసేటువంటి కార్యాల్లో వేషధారణ. మరి అలాంటప్పుడు సంఘము ఇబ్బందులకు గురవుతుంది. వేషధారణతో కూడినటువంటి క్రియలు దేవుడు అంగీకరించడు. కపటం అంటే లోపల ఒకటి బయట ఇంకొకటి. కానీ హృదయం నిండు ఉండేదాన్ని బట్టి నోరు మాట్లాడాలి కదా. ఏది ఉందో అది అవుట్పుట్లో రావాలి కదా. కానీ లోపల ఒకటి బయట ఒకటి పెట్టి నువ్వు ప్రేమ చూపించినా, నువ్వు సత్కార్యాలు చేసినా, లేకపోతే నువ్వు ఉపదేశం చేసినా, లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా, ఇదిగో దీనివలన సంఘం సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు మరొకటి ఏంటంటే స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ. అందరూ ఒకేసారి పుట్టినోళ్ళు కాదు. కాబట్టి సంఘం అన్నప్పటికీ అనుదినము రక్షణ పొందుచున్న వారిని సంఘముతో చేర్చుచుండెను అన్నాడు ప్రభు. ద లార్డ్ యాడెడ్ టు ది చర్చ్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చివరి వచనంలో రక్షించబడినటువంటి వారిని ప్రభువు అనుదినము సంఘంతో చేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అందులో ఇదిగో 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులు అండి, 40 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 1 సంవత్సరం నుంచే క్రైస్తవులు, 1 వారం రోజుల నుంచే క్రైస్తవులు. అప్పుడు అందరూ సమానమైనటువంటి స్థాయి ఉంటుందా? అందరూ సమానమైనటువంటి బలవర్ధకమైన ఆహారాన్ని భుజించే పరిస్థితి ఉంటుందా? ఏ స్థానిక సంఘానికి ఉండదు. ఆ మాటకు వస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల విషయంలో కూడా మాట్లాడుతూ ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరని చెప్పాడు. ఉన్నాయి, చెప్పాల్సినవి ఉన్నాయి ఇంకానే, కానీ నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు చెప్పినా మీరు సహించే స్థాయి మీకు లేదు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన ఇంకా కొన్ని సంగతులు బోధిస్తాడు. కాబట్టి స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ, ఆత్మీయంగా ఎదగాల్సినంత ఎదగలేకపోవడం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తారు కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు కలవు, కానీ చెప్పాల్సినవి అనేక సంగతులు ఉన్నాయంటే వినడానికి ఇంకా అనేక సంగతులు ఉన్నాయనే కదా. అంటే వినాలనే కదా. చెవులు కలిగిన ప్రతివాడు వినాలనే కదా. చెప్పాల్సినవి ఉన్నాయి, నువ్వు వినాల్సినవి ఉన్నాయి, కానీ నీ జీవితం అయిపోతుంది. వినాల్సిన సంగతులను వినకుండానే జీవితం అయిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితిని మనం గమనించినప్పుడు, మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు వారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు అనుభవజ్ఞులు కొంతమంది, అనుభవం లేనివాడు కొంతమంది, బలమైన ఆహారం తినేవాడు కొంతమంది, పాలు మాత్రమే త్రాగి బ్రతికేవాడు కొంతమంది, వినడానికి ఎన్ని సంగతులు ఉన్నా వినడానికి ఆసక్తి చూపించేవాడు కొంతమంది, వినుటకు మందులైన వారు కొంతమంది. అప్పుడు వీళ్ళకి అర్థమైన సంగతులు వాళ్ళకి అర్థమవుతాయా? వీళ్ళు అర్థం చేసుకోగలిగినంత సులభంగా వాళ్ళు అర్థం చేసుకోగలరా? కాబట్టి సంఘం విస్తరింతుందంటే, సంఖ్యలో విస్తరింతుందంటే సంఘం ఎదుర్కొనే సవాల్ ఇది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా. బలవంతులు తమ బలాన్ని, ప్రతాపాన్ని చూపించకూడదు. నీ బలాన్ని, నీ ప్రతాపాన్ని చూపించడానికి కాదు.
రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. అంటే బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు సంఘంలో. కాబట్టి ఇప్పుడు బలవంతుడు ఎప్పుడూ వాదం పెట్టుకోకూడదు. పెట్టుకున్నాడా దానివల్ల నష్టం, క్షేమాభివృద్ధికి ఆటంకం తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. 15వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది. 15వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే బలహీనుల్ని భరించాలి. కాబట్టి స్థానిక సంఘంలో స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ సమస్య. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, 3వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడే విధానం వేరు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా ఇదిగో నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే మాట్లాడలేక, వాళ్ళు అర్థం చేసుకోలేక ఈయన మాట్లాడలేక కాదు, ఈయన మాట్లాడగలను కానీ అర్థం చేసుకునే స్థాయిలో మీరు లేరు. కాబట్టి ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే నీవు క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో అప్పుల్లో మిమ్మల్ని పెంచలేదు. అప్పట్లో మీకు బలం సరిపోతలేదు కాబట్టి పాలతో పెంచాను, కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కాలం పరిగెట్టింది కానీ ఆత్మీయంగా మీరు ఎదగలేదు. సంవత్సరాలు అయితే గడిచినాయి కానీ ఆత్మీయంగా మీరు ఎదగలేదు. కానీ ఏమంటాడు ఇప్పుడు, మీరు ఇంకాను శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా, మీరు అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనిచున్నారు కారా. కాబట్టి సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ, ఆత్మీయంగా అనుకున్నంత స్థాయిలో ఎదక్కపోవడం, ఉద్దేశించినంత స్థాయిలో ఎదక్కపోవడం. వయసు ఉంది, లేత వయసు నడిప్రాయం గతించిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. వయసు ఉంది కానీ వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ప్రభువైన యేసుని గురించి మాట్లాడుతున్నప్పుడు లోకస్వార్త 2:52లో యేసు జ్ఞానమందును వయసు యందును మనుషుల దయందును ఆ దేవుని దయందును వర్ధిల్తు బాలుడు ఎదిగి బలము పొందుచుండెను అన్నాడట. వయసుతో పాటు జ్ఞానం, పెద్దల దయ, మనుషుల దయ, దేవుని దయ. కాబట్టి పుట్టినటువంటి ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వాడు. కాబట్టి ఏం చేయమన్నాడు, నిర్మలమైన పాలను అపేక్షించండి. అపేక్షించడానికి ఆసక్తి చూపించేవాళ్ళు కొంతమంది, నిర్మలమైన పాలను అపేక్షించడానికి అనాసక్తి కలిగిన వారు కొంతమంది. అపేక్షించిన వారేమో ఎదుగుతారు, అపేక్షించిన వారు ఏమవుతారు, అక్కడక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఆరాధన చేయాలా, అందరూ కలిసి మాట్లాడుకోవాలి, అందరూ కలిసి ఏకాభిప్రాయానికి రావాలి, అందరూ కలిసి తీర్మానం చేసుకోవాలి, ఏకభావంతో ఏకతాత్పర్యంతో ముందుకు కొనసాగాలి. లేఖనాలను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది,
లేఖనాలు అంతంత మాత్రంగా తెలిసిన వాళ్ళు కొంతమంది. కానీ ఇప్పుడు అందరం కలిసి ఒకే తాటి మీద అందరూ కలిసి ఒకే చోట కూర్చుని మాట్లాడుకోవాలి. ఎదుర్కొనే సమస్యనా, సవాళ్ళేనా, స్థాయిని అర్థం చేసుకునేటంత పరిస్థితి ఉండదు. అందరూ ఎదుగునోళ్ళు అనుకోండి, స్పిరిచువల్ పీపుల్ అనుకోండి, ఇబ్బంది లేదు. దేన్నైనా స్వీకరించగలరు. దేన్నైనా, ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి శ్రమనైనా దాన్ని ప్రేమతో స్వీకరించగలరు. సహనంలో వ్యత్యాసం ఉంది, విశ్వాసంలో వ్యత్యాసం ఉంది, లేఖనాలు అర్థం చేసుకోవడంలో వ్యత్యాసం ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అందరిని తీసుకొచ్చి ఒకే రాట కట్టాడైనా, ఇదిగో మీరందరూ మళ్ళీ అందులో పెద్ద చిన్న ఏమైనా ఉందా మళ్ళీ అందులోని? అందరూ సమానం, అందరూ సాటి అవయవాలంటాడు. ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ వేరు, వారి ఆత్మ సంబంధమైన స్థితి వేరు, వారు పెరిగిన వాతావరణం వేరు. కానీ ఇప్పుడు అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఇది అందరూ కలిసి ప్రేమతో ఉండండి, ఒకరినొకరు సహించండి, లేకపోతే ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఆత్మ సంబంధమైన అపరిపక్వమైనటువంటి ఎదుగుదల సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో మరొకటి. అలాగే మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు నాయకత్వం, సంఘ నాయకత్వం ఉన్నప్పటికీ సంఘం విషయంలో లెక్క అప్పగించాల్సింది సంఘ పెద్దలు. సంఘ విషయంలో లెక్క అప్పగించాల్సింది సంఘ పెద్దలు, సువార్థికుడు కాదు, సంఘం కాదు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ విషయంలో దేవునికి లెక్క అప్పగించవలసిన వారు అన్నాడు. ఎవరి నాయకత్వం ఎవరిది? సంఘ పెద్దలదే. సంఘం ఎదుర్కొనే సవాళ్ళలో మరొకటి ఏంటంటే సంఘ పెద్దల యొక్క కొరత. అంటే లెక్క చెప్పేవాళ్ళు లేరు, ఆబ్సెంట్. ఆ పోస్ట్ ఖాళీగా ఉండిపోయింది, ఇంకొకరితో భర్తీ చేయడానికి అవ్వదు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కానీ, తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో కానీ నాయకులుగా ఉండడానికి ఎన్ని అర్హతలు కావాలో అవన్నీ చెప్పాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో స్థానిక సంఘాలు నాయకత్వపు లేమితో, కొరతతో, అపరిపూర్ణంగా కొన్ని లేకుండా ఉండేటువంటి నాయకత్వంతో సంఘం సవాళ్ళను ఎదుర్కొంటుంది. హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్? ఇన్ స్కూల్ అన్నాం అనుకోండి, ఇదిగో సంథింగ్ పలానా ఆయన ప్రిన్సిపల్, లేదా ఇదిగో ఈ సిటీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇదిగో పలానా కమిషనరు. ఓకే, సంఘం ఉంది, సంఘం విషయంలో లెక్క ఎవరు చెప్పాలన్నామంటే ఎవరు చెప్పాలా? మీ పైన నాయకులుగా ఉన్నవారు. ఎవరు నాయకులు? సంఘ పెద్దలు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది: మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని. 13వ అధ్యాయము 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారే, మీ ఆత్మలను కాయుచున్నారు. కాసేవాడు కాపరి, పోషించేవాడు. కాబట్టి సంఘ పెద్దలు, కట్టుకట్టేవారు, గాయాన్ని కట్టేవారు, ఏది అవసరమో దాన్ని ఉపదేశించేటువంటి వారు, సమస్యలను పరిష్కారం చేసేటువంటి వారు, సంఘం విషయంలో లెక్క అప్పగించాల్సినటువంటి వారు. కాబట్టి అప్పుడు పరిస్థితి ఏమైంది? లెక్క అప్పగించాల్సినటువంటి వారు లేరు. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలా? సువార్థికుడు సువార్త పని చేస్తున్నాడు, ఉపదేశకుడు ఉపదేశిస్తున్నాడు. మరి ఇప్పుడు ప్రభు అంతటోడు ఏమన్నాడు? నన్ను తీర్పరిగా నేను పంచిపెట్టువా. ఎవరు నియమించారు నన్ను? ఎవరు నియమించలేదు. ఇప్పుడు సువార్థికుడు నువ్వు సువార్త పని చేయి,
ఆత్మలను రక్షించు, ఉపదేశకుడు నువ్వు ఉపదేశించు. సమస్యను పరిష్కారం ఎవరు చేసుకోవాలా? కాబట్టి కీలకమైనటువంటి పోస్టింగ్ ఖాళీగా ఉండిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లేఖనాలను ఆధారంగా చేసుకుని ముందు కొనసాగుతున్నాం. లేఖనాలను ఆధారం చేసుకుని ముందు కొనసాగడంలో అండర్స్టాండింగ్ లోపం ఉంది. కాబట్టి సమస్యను పరిష్కరించుకునే ధోరణిలో సమస్యను పెంచుకోవడమే ఎక్కువసార్లు జరుగుతుంది తప్ప సమస్యను పరిష్కరించుకోవడానికి అంతటి పరిస్థితి ఉండదు. సంఘం నాటి నుండి నేటి వరకు ఎదుర్కొనే పరిస్థితుల్లో పెద్దల లోపము, పెద్దలు లేకపోవడం, పెద్దల లేమి, క్రేతు ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో కూడా అపోస్తలుడైన పౌలు తీతుని విడిచిపెట్టి ఇదిగో లోపంగా ఉన్న వాటిని దిద్ది, లోపంగా ఉన్నారు అక్కడ సంఘం దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. కాబట్టి పెద్దలు ఉన్నారా? ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు ఉన్నారు. వెంటనే అపోస్తలుల దగ్గర పరిగెట్టారు. అనేక సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడినప్పుడు, ఆ సంఘాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే ఆ స్థానిక సంఘంలో 2-3 నియమించుకుని, స్వార్థికులు నియమించుకుని చక్కగా ఎక్కడ పంపించారు? యెరూషలేములో ఉన్న అపోస్తలుల దగ్గర పంపించారు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులందరూ కూర్చున్నారు. చక్కగా ఒక అవగాహనకు వచ్చారు. అపోస్తలు ఏం చెప్తే దాన్ని చక్కగా రాసుకున్నారు. ఇదిగో ఈరోజు సంఘం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో నాయకత్వపు లోపం. స్వార్థికులు లేరని కాదు, ఉపదేశకులు లేరని కాదు, పరిచారకులు లేరని కాదు. సంఘ సభ్యులు ఉన్నారు, నిర్విరామంగా పనిచేసే సంఘ సభ్యులు ఉన్నారు, సమయమందు అసమయమందు ప్రయాసపడేటువంటి స్వార్థికుల ఉపదేశకులు ఉన్నారు. అయితే స్థానిక సంఘాల్లో పెద్దల యొక్క లేమి ప్రస్ఫుటంగా సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో మనకే కనబడుతూ ఉంటుంది. అదే ప్రకారంగా సంఘం ఎదుర్కొనేటువంటి సమస్యలు మరొకటి కీలకమైనది ఏంటంటే సంఘ సభ్యులు లోకంతో స్నేహం చేయడం. అంటే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి జీవన విధానం. ఇదిగో మనం పరిశుద్ధులం కదా, అన్యులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దు అన్నాడు. అన్యుల యొక్క ఇష్టం జరిగించడానికి గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు ఇక మీదట మీరు పరిగెత్తొద్దు. అన్యులు చేసినట్లుగా ప్రార్థించొద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్యజనులు ప్రార్థన చేస్తారు, అలా మీరు ప్రార్థన చేయొద్దు. ఎఫెసీ 4:17లో అన్యులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకోవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇదిగో అన్యజనుల యొక్క ఇష్టాన్ని కలిగించు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమును మీరు ఎరుగరా, ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అప్పుడు సంఘంలో ఉండి, సంఘ సభ్యులుగా ఉండి, సంఘ స్వార్థికులుగా ఉండి, సంఘంలో ఉపదేశకులుగా ఉండి కీలకమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా యాక్టివ్గా పనిచేస్తూ అటు ఓల్డీ లైఫ్ కూడా ఉందనుకోండి, బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ఆ స్నేహంతో కూడా జీవితం కూడా ఉందనుకోండి, ఇప్పుడు సంఘానికి ఇబ్బందేనా? కాబట్టి ఒక గృహప్రవేశం చేసుకున్నా, ఒక వివాహం చేసుకున్నా, ఒక సమాధి కార్యక్రమం
చేసినా, లేకపోతే ఇంట్లో ఒక బిడ్డ పుట్టిన, ఇవన్నీ కూడా ఎక్కువగా ఏమవుతాయంటే లోకపరమైనవన్నీ వచ్చి ఇందులో చేస్తాయి. అప్పుడు యూదుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు యూదులకు సంబంధించిన ఆచారాలను నేను లోపల తీసుకొస్తే, అన్యుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు అన్య సంబంధమైన ఆచారాలన్నీ తీసుకొచ్చి లోపల పెడితే, ఇంకా ఇతర మతాల నుంచి వచ్చినటువంటి వారు తమ లోకపరమైనటువంటివన్నీ తీసుకొచ్చి లోపల పెడితే, మరి ఇప్పుడు లోపల ఏం చేయాలి? ఇప్పుడు మరి ప్రభు ఏం చెప్పలేదా? ప్రభు విధానం ఏమీ లేదా? అపోస్తుల విధానం ఏమీ లేదా ఇక్కడ? కాబట్టి లోక సంబంధమైన ఆచారాలు కానీ, ఇతర అన్య మత సంబంధమైనటువంటి ఆచారాలు కానీ, లోకపరమైనటువంటి స్నేహాలతో కూడిన విధానం, ఓన్లీ లైఫ్ కానీ ఇదిగో సంఘంలో ఉంటే, ఇది సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో ఇది ఒకటి. దీన్ని పరిష్కారం చేయాలి, దాన్ని విడిచిపెట్టేలా చేయాలి. లోకం నేను లోకంలో ఉన్నవాటి నేను ప్రేమించొద్దు అన్నాడు ఆయన. ఒకవేళ అలా చేస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి మర్చిపోవద్దు, సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో మరొకటి ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉండిపోవడం. అటు ఇటు కాకుండా నులివెచ్చగా, న్యూట్రల్గా. ఇది ప్రమాదకరమైంది. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి, నీ క్రియలను నేను ఎరుగుదును. లవొదికయలో ఉన్నటువంటి సంఘం యొక్క దూతతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇదిగో సంఘం ఉందంట. ఏ స్థితిలో ఉంది సంఘము? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను నువ్వు లేవు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. నులివెచ్చని స్థితిలో ఉండిపోవడం ఇది ప్రమాదకరమైంది అన్నాడు. నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించాను అన్నాడు. కాబట్టి సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో నులివెచ్చని స్థితి, నిలబడితే కంప్లీట్గా నిలబడు ప్రభు పక్షాన. కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏదైనా ప్రభు పక్షాన నిలబడు. నీ తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కన్నా, నీ ప్రాణం, ఇల్లు, ఆస్తులు, భూముల కన్నా అధికంగా ఆయన్ని ప్రేమించినట్లుగా నిలబడు. కొంత అటు, కొంత ఇటు, కొంత అలాగా, కొంత ఇలాగా, కొంత లోకం, కొంత దేవుడు అని అంటే అది నిలువెచ్చని స్థితి, ప్రమాదకరమైన స్థితి. చివరిగా ఇంకోటి చెప్పుకుని మనం ముగించుకుందాం. సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో సంఘములో క్రమశిక్షణ లోపించడం. సంఘంలో క్రమశిక్షణ అపోస్తలుల యొక్క బోధ ప్రకారంగా కొనసాగాలన్నాడు. దాని క్రమం అన్నాడు, అక్రమం అన్నాడు. క్రమశిక్షణ, క్రమములో పెట్టుట. అది సంఘ క్రమశిక్షణ విషయంలో క్రమశిక్షణ లేకపోవడం అనేది, లేదా క్రమశిక్షణలో ఎవరు పెట్టాలనేది తెలియక సంఘం సమస్యను ఎదుర్కొంటుంది. ఇదిగో సహోదరులు కొందరు ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పుడు ఎవరు చర్య తీసుకోవాలా? సువార్థికుడా? అలా అన్నమాట. ఎవరు చర్య తీసుకోవాలా? క్రమశిక్షణ కంపల్సరీ ఉంది కదా. అపోస్తులు ఉన్నప్పుడు గ్యారంటీగా అపోస్తులు తీసుకున్నారు. పెద్దలు ఉంటే పెద్దలు గ్యారంటీగా తీసుకుంటారు. క్రమశిక్షణ చర్యలు. ఎవడైనను ఇదిగో మేము బోధించినటువంటి బోధకు భిన్నంగా ఉంటే, ఆయన ఖచ్చితంగా మాట్లాడాడు కదా. ఆయన
తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది: సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. నేను చూసినంత వరకు క్రమశిక్షణ విషయంలో సంఘం ఆ స్థాయి వరకు ఎదగట్లేదు. అంటే కనీసం దీన్ని దిద్దాలే అనే పరిస్థితి కూడా తెలియట్లేదు. తెలిస్తే ఒక్క స్వార్థకుడు తెలుస్తుంది, సంఘానికి పట్టింపు ఉండదు. అతను వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. వాక్యం ఎరిగిన ఒక వ్యక్తికి తెలుస్తుంది అనుకోండి, ఒక 2 వ్యక్తులకి తెలిసింది అనుకోండి. ఇప్పుడు వెలివేత కానీ దిద్దడం కానీ ఎవరు చేయాలన్నాడు? దీన్ని సంఘం చేయాలి. సంఘం ఆ స్థాయిలో ఆలోచించగలిగే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఎవరిని తప్పడానికి కుదురుతుంది? అప్పుడు ఆ స్థాయికి ఎదగలేదు. అవేర్నెస్ ఎక్కడి నుంచి రావాలా? ఇప్పుడు ఎక్కడైనా చిన్న అక్రమం ఉంది, ఎక్కడి నుంచి రావాలి? ఇది సంఘ సభ్యుల దగ్గర నుంచి రావాలి. ఇది సంఘ సభ్యులకి ఎవరు ఆలస్యంగా వచ్చినా ఇబ్బంది లేదు, ఎవరు రాకపోయినా ఇబ్బంది లేదు, ఎవరు ఎలాగున్నా ఇబ్బంది లేదు. పాపం స్వార్థికుడు అనేక సార్లు బాధపడతాడు, కన్నీళ్ళు విడుతాడు. ఎవరు వచ్చారో ఎవరు రాలేదు పర్టిక్యులర్గా అనేక ప్రాంతాల్లో గమనించగలిగింది స్వార్థి. మిగిలిన వాళ్ళకి చలనం ఉండదు. క్రమశిక్షణ ఎవరు అమలు చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తిని సంఘంలోంచి వెలివేయాలి. క్రమశిక్షణ ఎవరు అమలు చేయాలా? అవేర్నెస్ ఫ్రమ్ బాటమ్ అందరికీ ఉందా? ఇది ఉండకూడదు, ఈ అక్రమం మన మధ్యలో ఉండకూడదు, ఇది ఉంటే మనకు ప్రమాదం. ఎవరికేమీ లేదు, ఎవరికో ఒకరికి 2 ఉంటుంది. నిజంగా సంఘానికి అంతటిగా అవేర్నెస్ ఉందనుకోండి, అక్రమంలో ఉన్నవాడు మళ్ళీ తిరిగి క్రమంలోకి రావడానికి అవకాశం కుదురుతుంది. సంఘానికి అవేర్నెస్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరికో ఒకరికో 2కో 3కో ఉంది, అక్రమంలో ఉండేవాడికి వీళ్ళు శత్రువులు అవుతారు, అంతే, అంతకుమించి ఏమి లేదు. సంఘానికి అంతటికీ ఉందనుకోండి అవేర్నెస్, సంఘం అంతా ఏక మాటతో ఏక తాత్పర్యంతో ఒక తీర్మానానికి వచ్చి, సహోదరుడా, ఈ విషయంలో నువ్వు అపోస్తలుల బోధకు భిన్నంగా ఉన్నావు, నిన్ను ప్రేమిస్తున్నావు, కానీ ఈ విషయంలో నువ్వు దిద్దుకోవాలి. నువ్వు దిద్దుకున్నప్పుడు నీతో సహవాసం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని గుర్తించగలిగిన స్థాయిలో క్రమశిక్షణను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఆ స్థానిక సంఘంలో ఉండే ప్రతి వ్యక్తులకి ఉందా? చాలా చోట్ల నేను చూసినంత వరకు అసలు స్థానిక సంఘానికి అసలు ఈ పట్టింపే లేదు. అప్పుడు మొత్తుకుంటే స్వార్థకుడు మొత్తుకోవాలా, స్వార్థకుడు చెప్తా ఉండాలా, ఇదిగో పలానా ఆయన తప్పులో ఉన్నాడో మనందరం కలిసి వెళ్ళేద్దాం, అతను తప్పులో ఉన్నాడో అతనితో సహవాసం చేయొద్దు. మిగిలిన వాళ్ళకి చలనం ఉండదు ఆ విషయం. ఆయన వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, సహవాసంలో కొనసాగినా ఓకే, మానేసినా ఓకే. కాబట్టి సంఘం ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో
సంఘ క్రమశిక్షణ లోపం. క్రమం చెప్పాడు దేవుడు. అంటే 100% సంఘ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది మాకొక క్రమం ఉంది, ఈ క్రమానికి ఎవరో గీత దాటకూడదు అని ఎరిగిన వారే ఉన్నారు. ఆ క్రమానికి నేను దాటను, నువ్వు దాటొద్దు, ఎవరో క్రమానికి దాటొద్దు, గీత దాటొద్దు. ఒకవేళ ఎవరైనా దాటుతుంటే ప్రేమతో దిద్దుదాం. అందరిలో అవేర్నెస్ రావాలా. అవేర్నెస్ లేనప్పుడు కొందరు దాన్ని ఎంటర్టైన్ చేస్తారు, కొందరు న్యూట్రల్గా ఉండిపోతారు, మరి కొంతమంది దాన్ని ఖండిస్తారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఖండించిన శత్రువు మిగిలిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ సంఘం ఎదుర్కొనే సవాళ్ళు అన్ని చోట్ల కూడా. సంఘం ఎక్కడుంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేని సంఘాలు ఉండవు బహుశా. ఎందుకు? బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, అనుభవం లేని వాళ్ళు ఉంటారు. ఆత్మీయంగానే బ్రతకాలని ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించే వాళ్ళు ఉంటారు. కొంత లోకంతో మిళితమైపోయి బ్రతికేటువంటి వారు ఉంటారు. అందరూ కలిసి ఒక చోటకు రావాలా, అందరూ కలిసి ఆరాధన చేయాలా, అందరూ కలిసి ఏకాభిప్రాయానికి రావాలా. ఎలా కుదురుతుంది? జ్ఞానయుక్తంగా దాన్ని కొనసాగించడం ప్రాముఖ్యం. కాబట్టి ప్రారంభం నుంచి పరిస్థితి ఉంది, నేటికి కొనసాగుతూ ఉంది. జ్ఞానయుక్తంగా పరిష్కరించుకోవడం. క్రమశిక్షణ సంఘంలో ఎంత ప్రాముఖ్యమైందో అదే సమయంలో సమాధానపరిచేవారు కూడా అంత ప్రాముఖ్యమైనవారు. ప్రభు అంటాడు కదా, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. కాబట్టి మన పరిధులు మనకున్నాయి, దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది తప్పు అది రైటు అని నిర్ధారణ చేయడానికి, తీర్పు తీర్చడానికి మనల్ని తీర్పరిగా ఎవరు పెట్టలేదు. మనకే అపోస్తుల బోధ ప్రామాణికంగా ఉంది. కాబట్టి ప్రామాణిక గ్రంథాన్ని, ప్రామాణిక ఉపదేశాన్ని మనం అనుసరించి జాగ్రత్తగా కట్టుకుంటూ వెళ్ళడమే. నేను గుర్తించినటువంటి దానిలో భౌతికపరమైన కుటుంబాన్ని కట్టడం చాలా కష్టతరమైన సంగతి. ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాన్ని కట్టడం ఇంకా కష్టతరమైన సంగతి. దేవుడు కృప చూపించేవాడు ఉన్నాడు. బాహ్యానికి చూసినటువంటి దాన్ని బట్టే మనం ఒక నిర్ధారణకు రాగలం. ఆంతర్యాన్ని చూసేవాడు. దేవుడి జోక్యం తప్పనిసరిగా ఉంటుంది. కృప చూపించేవాడు. నీతిగా బ్రతకాలనుకుంటే అవకాశం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మనం క్షమించాలి, మనం ప్రేమించాలి, క్రమశిక్షణ చర్యలు కలిగి ఉండాలి, సవాళ్ళను ఎదుర్కోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఇదిగో ప్రభు ప్రేమ నుంచి వేరైపోకుండా మనం బ్రతకాలి. ఆత్మీయంగా దినదినము మనం వృద్ధి పొందినప్పుడు సమస్తాన్ని మన జాగ్రత్తగా అర్థం చేసుకుని శాశ్వతమైన నిత్యత్వానికి మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో మనం విఫలమైపోవడానికి, మనతో పాటు ఉండేటువంటి స్థానిక సంఘం కూడా విఫలమైపోయేటువంటి ప్రమాదం ఉంది. సంగతులు జాగ్రత్త పరిశీలించాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాం. చిన్న బ్రేక్ తీసుకుంటే మరిన్ని సంగతులు మనం నేర్చుకుంటాం.